వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. గత ధ్యానంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసాం. యేసు ఉన్న చోట లోటు ఉండదు అనే అంశం చూసాం. ఈ రోజున 12వ వచనం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 25వ వచనం వరకు చూద్దాం. 2వ అధ్యాయంలో 13 నుంచి కొన్ని మాటలు చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు దేవాలయమునికి వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చివారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నుండి భక్షించుచున్నది అని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునేది. తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల దేవుడవు, జీవాధిపతివి, ఆద్యాంతరహితుడు, ఆది సంభూతుడు, జనములకు రాజువురైన మీ మహిమోన్నతమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు ప్రణుతులు నమస్కారములు. ఇక ధ్యానములలో మీరు మాకు నాయన ప్రభువుగా ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడండి. మాకు వినేచ్యమని గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే మనసును, అనుసరించే జీవితాలు మాకు దయచేయండి. అంధకార శక్తులు మీరు లయపరచండి. మీ కృపను, మీ కనికరం, మీ దయ వాత్సల్యత మేడల విస్తరింపచేసి మహిం పొందమని దేవ నిలబడి నేను నిష్ప్రయోజకుడిని ఒప్పుకొనిచున్నాను. మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడు. మా పరమాత్మ దేహాలు మీకు అప్పచెబుతున్నాం. నాయన విని విడిచిపెట్టి కొట్టుకుని పోయేవారంగా మేము ఉండకూడదు. విని గ్రహించి జీవించి నూరంతులుగా ఫలించేవారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, గమనం చేస్తే మనం 12వ వచనం ఒక్క వచనం మనకి ముందు కనిపిస్తుంది. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి అని ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో కొన్ని రోజులు ఉండేవారు, నజరేతుకు వచ్చి కొన్ని రోజులు ఉండేవారు. ఇలాగా అన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళి పరిచర్య జరిగిస్తూ ఉండేవారు. మనకి అంశంలోకి వెళ్ళక ముందు 12వ వచనంలో ఒక మాట మనకు గమనిస్తే ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు. దేవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కదా. అలాగే మరియమ్మ గారు ఎవరు? మానవురాలు. యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తల్లి గారు మానవురాలు. శిష్యులు ఎవరు? మానవులే. తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? సహోదరులు అని ఉంది. వారు మరియమ్మ గారికి యోసేపు గారికి పుట్టినవారు, వారు కూడా మానవులే. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మానవులందరి మధ్య ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు నివాసం చేస్తున్నారు. వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి అంటే మహిమాన్వితమైనటువంటి సమీపించరాని యేసులు నివసించి ఉండే దేవుడు మానవుల మధ్యకి వెళ్ళి నరులలో నరుడుగా పుట్టి కదా, నరులతో కలిసి, నరులతో భోజనం చేసి, నరులతో సహవాసం, నరులతోనే పడుకోవటం, అంటే వారితో నివాసం ఉన్నాడు అని చక్కగా దేవుని వాక్యం మనకి కనపడుతుంది. ఈ రోజున యోహాను 1:14 ప్రకారంగా ఆ వాక్యం శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాలి. ఇంకే వచనంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము మన తల్లిదండ్రులు, మన తోబట్టులు, మన తోటివారు, మనందరి మధ్య ఎవరంటారు? యేసు ప్రభు ఉంటారు. అది వారి మధ్య అంటే ఏంటంటే
మనము, మన తల్లిదండ్రులు, మన తోబుట్టులు, మన అందరితో పాటు మనందరి మధ్య ఎవరుంటారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. అంటే ఆయనకి పేరు ఏం పేరండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థం. కాబట్టి ఈ రోజున మనం ఎంత అద్భుతమైన సంగతి అంటే, ఈ రోజున మనతో పాటు మనకి ఒకవేళ పేరుగాంచిన వారు లేకపోవచ్చు, ప్రముఖమైన వారు లేకపోవచ్చు, నా అన్నవారు లేకపోవచ్చు, కానీ మనతో పాటు ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, జనముల నీరి మహారాజు, రాజులకు రాజు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు, మృత్యుంజయుడు. ప్రకటనలు అంటాడు, ఇదిగో మృతుడనైతిని గాను మరలా చెప్పువాడు సంగతులేమనగా అంటాడు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. అంత అద్భుతమైన దేవుడు ఈ రోజున మనతో పాటు ఉంటున్నాడు. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు ఏముంటుంది చెప్పాలి? ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు ఏముంటుంది? ఉదాహరణకు ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక దేశం నుంచి ఒక దేశానికి వస్తున్నాడు అనుకోండి, ఆయనతో పాటు ఎవరుంటారు? ఆయన సెక్యూరిటీ ఉంటుంది, ఆయన సంబంధించిన విలువైన సమాచారం లేదా ఆ విలువైన వారందరూ ఆయనతో పాటు ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటు ఉన్నారంటే ఆయనతో పాటు ఇంకేముంటుంది? భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఇంకా పాపము తప్ప అన్నీ ఉంటాయి. జక్క ఇంటిలో యేసు ప్రభు తప్ప అన్నీ ఉండేవి ఇంతకుముందు, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేదంతా బయటికి వెళ్ళిపోయింది. పాపము ఇష్టం లేదు, లంచగొండతనం ఇష్టం లేదు, అన్యాయం యేసు ప్రభుకి ఇష్టం లేదు, అక్రమం ఇష్టం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడో యేసు ప్రభు వారికి ఇష్టం లేదంతా ఏమైపోయింది? జక్కయ్య గారు విడిచిపెట్టేశారు. ప్రభువా, మరి ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకోండి, 4 అంతలు నేను చెల్లించేస్తాను. అన్యాయం వెళ్ళిపోయింది. నా ఆస్తుల సగం పేదలకి నేను ఇచ్చేస్తాను. అక్రమంగా సంపాదించాడు, అక్రమము వెళ్ళిపోయింది. యేసు ప్రభువారు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు ఎలా జీవించాడు? సాతాను బిడ్డగా జీవించాడు. అబద్ధం మనకు జనకుడు ఎవరు? సాతాను. అబద్ధంగా జీవించాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది? అబ్రహాము కుమారుడిగా అయిపోయాడు. అబద్ధం వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటికి ఏమి లేదు? రక్షణ లేదు. అంటే ఏమి లేదు? భద్రత లేదు, క్షేమం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, ఏమీ లేవు. కానీ యేసు ప్రభువు ఇంటికి వచ్చి ఏమైంది? అన్నీ వచ్చేసినాయి. ఎంత అద్భుతం చూసారా? ఈరోజున మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో అక్రమమునకు చోటు లేదు, అన్యాయమునకు చోటు లేదు, అబద్ధమునకు చోటు లేదు, అభద్రతకు చోటు లేదు. మరి ఈ రోజున మన ఇంట్లో ఉన్నాడు అనుకో, మన ఇంట్లో ఉన్నాడు యేసుప్రభు. మరి మన ఇంట్లో ఏముంది? మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు. అన్నీ ఉంటాయి కొన్నిసార్లు, అవునా? యేసుప్రభు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ యేసుప్రభు వాళ్ళు ఇష్టపడతారా? యేసు ఉన్న చోట, యేసు ప్రభు ఉన్న చోట ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉండటానికి వీలు లేనే లేదు. ఈ రోజుల్లో చూస్తే ఒకసారి గమనించేద్దాం. ఒక చోట అంట ఒక సేవకుడు, కొత్తగా సేవకు వచ్చాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు అంటే పలానా సంఘానికి వెళ్ళి నువ్వు అక్కడ నేను వాడుకుంటాను అని పంపించాడు. ప్రభు పంపించాడు. పంపిస్తే పలానా సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో కాపరి లేని సంఘం. కొన్ని సంవత్సరాల నుంచి అందరు కలిసి దాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. ఒక వారం ఏమో ఒక ఇంటి పేరటోలు, ఇంకొక వారం ఇంకొక ఇంటి పేరటోలు, ఇలా ఇంకొక వారం ఇలాగ ఆ సంఘస్థులు నడిపించుకుంటూ ఉన్నారు. సరే, జరుగుతుంది ఆరాధన. ఆ సంఘంలోకి వెళ్ళి ప్రభు నన్ను పంపించాడండి, ఇక్కడ నన్ను వాడుకుంటానని చెప్పాడు అంటే, సరే ఒక 3 రోజులు ప్రార్థన చేసుకొని రా అని అన్నారు. సరే 3 రోజులు ప్రార్థన చేసుకొని వచ్చాడు ఆయన. సరే వచ్చేవారు రా అన్నాడు. మళ్ళీ అలాగా 2-3 నెలలు తిప్పారు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వేమో వెళ్ళమంటున్నావు, వాళ్ళేమో మళ్ళీ రా అంటున్నారు, అసలు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదంటే నువ్వు 2-3 నెలలకి నువ్వు ఎంత బాధపడితే నన్ను బయటికి గెంటేసి కొన్ని సంవత్సరాలు అయింది. ఎవరో సంఘంలోకి వెళ్ళి నేను కొన్ని సంవత్సరాలు అయింది, సంఘాన్ని వాళ్ళే పరిపాలించుకుని వాళ్ళే నడిపించుకున్నారు, నేను లేనక్కడ అన్నాడు. ఇది నిజమంటారా అబద్ధం అంటారా? ఈ రోజున సంఘాల్లో యేసు ప్రభు ఉంటారు, అన్నీ ఉంటాయంటారు.
కానీ ఈ రోజున మన జీవితాల్లో అది అది యేసుప్రభు వారికి చాలా బాధాకరమైనటువంటి ఆలోచన. కాబట్టి మన కుటుంబాలు మనం అందరం కూడా అందుకని గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇల్లు ఒక మాదిరికరమైన ఇల్లులాగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఒక మాదిరికరమైన ఇల్లులాగా, ఒక మార్గదర్శనమైన ఇల్లులాగా, ఒక నెమ్మది ఇచ్చే గృహములాగా. పాత నిబంధనలు ఏమున్నాయి? ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎన్ని పెట్టారు? ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు ఉంటాయి. 6 ఆశ్రయపురం అంటే ఏంటి? పొరపాటున ఒకడు ఎవరినైనా చంపేశాడు అనుకోండి, ఆయన చంపకుండా ఉండాలంటే వీడు పరిగెత్తుగా ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళ వచ్చి అతన్ని చంపకూడదు. అతన్ని కూర్చోబెట్టి న్యాయం తీర్చి తప్పు అయితే తప్పు, శిక్ష అయితే శిక్ష వారు చేస్తారు. ఈరోజున మన ఇల్లు ఎలా ఉండాలంటే ఆనాడు పాత నిబంధనలు అలా ఉన్నాయి. క్రొత్త నిబంధనకు వచ్చినడికి ఆశ్రయపురం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఘోర పాపాత్ములను ఏం చేస్తాడైనా? క్షమిస్తాడైనా, చేర్చుకుంటాడు. నీకు పాపమునకు వచ్చే జీతం మరణం, అయితే నా దగ్గరికి వచ్చే పాపక్షమాపణ అడిగితే, నా రక్తంలో కడగబడి నా నామం రక్షించబడితే నీకు పాపక్షమాపణ అని యేసుప్రభువారు ఏమన్నారు? ఇస్తున్నారు. ఈరోజున మనం ఎలా ఉండాలి? అనేకులకు ఆశ్రయం అనగా అనేకులకు నెమ్మదినిచ్చేవారుగా, సంతోషాన్నిచ్చేవారుగా, సమాధానం పంచేవారుగా, రక్షణ ఎద్దుకు మనం నడిపించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది 12వ వచనంలో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, యేసు ఉన్న చోట యేసు ప్రభువారు నివాసం చేసే దేవుడు. తర్వాత 13వ వచనం నుంచి గమనం చేస్తే దేవాలయం అంశం కూడా మన అంశం ఏంటంటే, దేవాలయం అంటే ఏంటి? దేవుని ఆలయం. దేవాలయం అంటే దేవుని ఆలయం. ఒక ఆశ్చర్యం ఏంటంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో ఈ అంశం మనం చదివినటువంటి యేసు ప్రభువారి దేవాలయం శుద్ధి చేయటం అనేది ఎక్కడ కనిపిస్తాయంటే ఆఖరి అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? ఆఖరి అధ్యాయాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఫ్రైడే రోజున సిలువ వేయబడ్డారంటే 4 రోజుల ముందు ఏమొచ్చింది? పామ్ సండే అంటారు కదా, మట్టల ఆదివారం. ఆ రోజున మట్టల ఆదివారం తర్వాత జరిగినట్టు సోమవారం దినం అంటూ ఉంటారు. కానీ యోహాను సువార్త గారు ఆయన ఒక ఆర్డర్లో, అంటే మిగతా సువార్తలన్నీ ఆర్డర్లో రాయబడతాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ గురించి, యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం గురించి ఎన్నో ఆ 3 సువార్తల్లో లేనివి చాలా దీంట్లో కనిపిస్తాయి. కాబట్టి ఆయన ఒక సందర్భాన్ని చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అందుకనే యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ప్రభువారు దేవాలయమునకు వెళ్ళారు. యేసు దేవాలయమునకు వెళ్ళి అని ఉంది అక్కడ. దేవాలయమునకు వెళ్ళి, దేవుని ఆలయం, దేవాలయం. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు. మనకి లూకా సువార్తలో కూడా యేసు ప్రభువారికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు వారు? ఏటా యెరూషలేముకి వెళ్ళాలి. దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన అందరితో కూర్చొని మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు, మరియమ్మ యోసేపు గారు వాళ్ళు ఏమనుకున్నారంటే, మాతో పాటే యేసు ప్రభు ఉన్నాడు అనుకోండి. వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత చూసుకుంటే ఎవరి దగ్గర లేడు. మళ్ళీ 3 రోజులు మళ్ళీ వెనక్కి వచ్చారు. 3 రోజులు ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఎన్ని రోజులైంది? 6 days అవుతుంది. 3 రోజులు వెళ్ళారు, 6 రోజులు ఏం చేస్తున్నారు అక్కడ? ఆయన మరి భోజనం ఎక్కడ చేశాడు? ఎక్కడ పడుకున్నాడు? ఇవన్నీ ఏంటి? ఆ మిస్టరీ. అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి లోపల అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులతో అందరితో దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయనే వాక్యం కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయమునకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈరోజున మనం క్రొత్త నిబంధన సంఘంలో మన జీవితాల్లో కూడా దేవాలయం, దేవుని ఆలయమునకు మనం ఏమివ్వాలంట? చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. అందుకని 84వ కీర్తన 10వ వచనం ఏమి రాయబడ్డది? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. నీ ఆవరణములో ఆవరణం అంటే ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇంకా పరిశుద్ధ స్థలం గురించి చెప్పలేదు, అతి పరిశుద్ధ స్థలం గురించి కూడా చెప్పలేదు. ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ భూమి మీద మనం ఎక్కడ గడిపినా దేవుని దృష్టికి కౌంట్ అవ్వదు. కానీ దేవుని మందిరంలో, దేవుని దేవాలయంలో గడిపితే ఏమవుతుంది? అది కౌంట్, లెక్కలోకి వస్తుంది. అది దేంట్లోకి వస్తుంది?
లెక్కలోకి వస్తుంది. అలాగే బయట మనం దేవుని చిత్తమునకు లోబడి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు అది కూడా లెక్కలోకి వస్తుంది. ప్రాముఖ్యంగా దేవాలయంలో గడిపింది ఏమొస్తుంది, మనకి లెక్కలోకి వస్తుంది. అందుకని లూకాసు వార్తలో మనకి దేవాలయంలో గడిపిన వారు ఇద్దరు కనిపిస్తారు. ప్రాముఖ్యంగా ఎవరెవరు కనిపిస్తారు? భక్తుడైనటువంటి సిమియోను కనిపిస్తాడు. ఎవరు? సిమియోను కనిపిస్తాడు. తర్వాత అన్న అనే ప్రవక్తికి కనిపిస్తాడు. ఇద్దరు కూడా ఏం చేస్తారంట, దేవాలయంలో వారు ఉన్నారు. సిమియోను గారేమో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు అండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేని లూకా 2:25 కనిపిస్తుంది. అలాగే 34, 35, 36 వచనాలు చూస్తే ఆ షేరు గోత్రికులు అనేటువంటి పెనీయేలు కుమార్తె అయిన అన్న ఆమె కనిపిస్తుంది. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనుబడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరములు విధవరాలయండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు తెరియింపగలు సేవ చేయొచ్చుంటాను. ఆమెతో కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి దేవుని విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండే. చూసారా, రేయింబగలు ఎక్కడ ఉన్నట్టండి, అవి దేవాలయంలో ప్రభువుని ఏం చేస్తుంది, ఆమె సేవిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది, కొనియాడుతూ ఉంది. అందుకని మనకి 27వ కీర్తనలో దావీదు గారు అవసాన కాలం మందికి పెద్ద వయసుకు వచ్చేసారు. ఇంకా ఆయన పెద్ద వయసు మనకు అక్కడ కనపడదు, కానీ ఏ వయసు కానీ మనం అలాగే ఒకవేళ గమనం చేస్తే 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. చూసారా, ఏమడుగుతున్నాడు వరం అనే? దావీదు గారు ఏం వరం కోరుకున్నాడు? దావీదు గారు కోరుకోవాలంటే ఏదైనా కోరుకోవచ్చు. నేను ఒక వరం అడిగాను దేవుణ్ణి, దాన్ని వెతుకుతున్నాను. ఏంటంటే ఆ వరం, నా దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని ఆలయంలోని నేను గడపాలి, దేవుని సన్నిధిలోని నేను గడపాలి అని ఏం చేస్తున్నాడు, ఆయన కోరుతూ ఉంటున్నాడు. అందుకని గమనం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయమునకు వెళ్ళారు. ఇంకొంచెం మన దేవాలయం గురించి గమనం చేద్దాం. దినవృత్తాంత గ్రంథం మన సొలొమోను గారు దేవాలయం కట్టించారు. దేవాలయం మొట్టమొదట, అంతకుముందేమో ప్రత్యక్ష గుడారంలో దేవాలయం ఉండేది, అంటే దేవుడు నివసించేవాడు. ప్రత్యక్ష గుడారం వారికి ఉండేది, బలులు అర్పించినాడు వాటికి వీటికి. సొలొమోను గారు దేవాలయం కట్టిన తర్వాత దేవాలయ ప్రతిష్ఠ జరుగుతుంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. లేదంటే 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు 7వ వచనం ముందు. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచారు కదా. తర్వాత 14వ వచనం చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండాను. గమనించండి, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండాను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. ఎప్పుడది? సొలొమోను గారు దేవాలయమును కట్టించారు. ఆ దేవాలయ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మందసమును తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలములో అలాగ ఉంచారు. ఉంచిన వెంటనే మేఘం అలాగ దేవుని దేవాలయమును కమ్ముకున్న తర్వాత ఏమొచ్చింది? దేవుని తేజస్సు మందిరముతో నిండిపోయింది. ఆ తేజస్సు నిండటం బట్టి సేవకులు అక్కడ సేవ చేయలేక ఏం చేశారంటే వాళ్ళు పరిగెత్తుకు బయటికి వచ్చేసారు. అంటే ఎవరు వచ్చారు అక్కడికి? దేవుడు పరిశుద్ధుడు, దేవాలయంలో దేవుడు నివసించడానికి కనుక మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వచ్చేవాడు. మందసం ఉన్న చోట దేవుడు ఉండేవాడు. ఆనాడు ఒబేదేదోము ఇంట్లో మందసం 3 నెలలు ఉంది. దేవుడు ఆ ఒబేదేదోము ఇంటిని ఏం చేశాడు? బహుగా ఆశీర్వదం. దావీదు గారు ఆశ్చర్యపోయారు. 3 నెలలు అక్కడ ఉంటే ఆశీర్వాదం దొరికింది.
నేనున్న నగరానికి తెచ్చేసుకోవాలి దేవుని మందసాన్ని అని చెప్పి మరలా ప్లాన్ చేసి లేవీలు యాజకులు అందరిని పిలిచి మీరే మీ భుజాల మీద మొయ్యాలయ్యా, మిస్టేక్ అయిపోయింది అని రండి అని మళ్ళీ వాళ్ళ భుజాల మీద మోంచి అడుగడుగున బలులు అర్పించుకుంటూ తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం కొరకు ఏర్పరచాడు ఆ ప్రదేశంలో పెట్టారు. ఇక్కడ గమనం చేస్తే సొలొమోను గారు దేవాలయం నిర్మించిన తర్వాత మందసం అలా పెట్టేటప్పటికి దేవుని మహిమ నింపబడింది దేవాలయం. ఈ రోజున మన క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ దేవాలయం ఏమైపోయింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు అద్భుతం. అందుకనే దైవజనులు పండు ప్రేమకుమార్ గారు ఒక పాట రాశారు. ఆ పాటలో ఏముంటుంది? గుడి గోడలలో దేవుడు లేడు, దేవుడు గుడిలో ఉన్నాడు చూడు అని. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ముందు ఇది మనం దీన్ని కొంచెం ఇది ఎక్కువ ధ్యానంలోకి వెళ్ళకముందు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తున్నాయంటే దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుంటుట చూచి అని ఉంది. అక్కడ ఏం కనిపిస్తుంది? అంతా అక్కడ వ్యాపారం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? వ్యాపారం కనిపిస్తుంది. మనం సొలొమోను గారు మందిరం నిర్మించినప్పుడు అక్కడ ఏం కనిపించింది? దేవుని మహిమ కనిపించింది, దేవుని ప్రసన్నత కనిపించింది, దేవుని ప్రభావం కనిపించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అంటే మహిమ కనపడట్లేదు, ప్రభావం కనపడట్లేదు, వ్యాపారం కనపడుతుంది. ఏం కనపడుతుంది ఇక్కడ? వ్యాపారం. యేసు ప్రభువు చాలా బాధపడ్డారు. త్రాళ్లతో కొరడాలు చేసి ఆయన ఎంత టైం పట్టిందో అక్కడ త్రాళ్లతో కొరడాలు చేసి అక్కడ ఉన్నటువంటి పశువులను, పక్షులను రోకలు మార్చడం అంటే ఏంటి? వేరే ఊర్ల నుంచి వస్తారు కదా, మనీ ఎక్స్చేంజ్. వేరే దుబాయ్ వెళ్ళే వారికి ఇండియన్ కరెన్సీ, దుబాయ్ కరెన్సీలోకి ఎలా మార్చుకుంటారో అక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవటం అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు ఇక్కడ, ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బహుగా కోపపడిన సందర్భం. అంటే ఏదైనా సహించగలుగుతాడు, కానీ నా మందిరం పాడు చేస్తే నేను సహించను అన్నాడు. మందిరం పాడు చేస్తే, దేవాలయం పాడు చేస్తే ఆయన సహించలేడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాలయం అంతటిని ఏం చేశాడు? ఆయన శుద్ధి చేశాడు. అక్కడున్న అక్రమాన్ని తీసివేశాడు. బాధ కలిగించే ప్రతి విషయాన్ని కూడా ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. ఆ పూర్వదినాల్లో మరి దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూసేవారు, ఎంతో పరిశుద్ధంగా చూసేవారు, ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో విలువగా ఎంచి దేవుడిని అక్కడికి వచ్చి ఆరాధన చేసి, ఇక్కడ కూడా ఆరాధన చేస్తున్నారు, కానీ ఆరాధన కనుమరుగైపోయింది, బిజినెస్ ఎక్కువైపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ రోజులు ఏం జరిగిందంటే ప్రధాన యాజకులు వారి బంధువులు చేతుల్లోకి మొత్తం వెళ్ళిపోయింది. ఏంటి వెళ్ళిపోయింది? మొత్తం అక్కడ మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు మన వేరే ఊర్లు అనుకోండి, మన ఊర్లో పశువు కొనుక్కొని తెచ్చాము. తెచ్చిన తర్వాత వీళ్ళు అర్పిద్దాం అనుకున్నప్పటికీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకని? ఇక్కడ కొంటేనే మేము ఒప్పుకుంటాం, దేనికి? బలి అర్పణకు. మీరు ఎక్కడి నుంచో కొనుక్కొస్తే మేము ఒప్పుకోం అని చెప్పేవారు. ఇప్పుడు మన ఊర్లో కొనుక్కుంటే 200 అనుకోండి, ఇక్కడ కొంటే అంత దేవాలయం దగ్గర 2000, 200 ఎక్కడ, 2000 ఎక్కడ. సరే అలాగని లేదు, మాకు ఇదే అర్పించాలన్నాం అనుకోండి, ఆ టైంలో ఏం చేసేవారు? మంచిదాన్ని అలా పక్కకు తీసుకెళ్ళిపోయేవారు, గుడ్డుది కుంటుది తీసుకొచ్చి అర్పించేవారు. ఇది ఎక్కడ కనపడుతుంది మనకి? మలాఖీ గ్రంథంలో కనిపిస్తారు. శ్రేష్టమైన వాటిని తీసుకొస్తే అది పక్కకి వెళ్ళిపోయిన తర్వాత గుడ్డివి కుంటివి తీసుకొచ్చి అర్పించేవారు. దేవుడు చాలా బాధపడి, ఇక్కడ కూడా ఏమైందంటే బయట ఎక్కడన్నా కొనుక్కుంటే తక్కువ రేటు, కానీ ఇక్కడ చాలా ఎక్కువ రేటు అయినప్పటికీ మీరు కొనాల్సిందే అన్నప్పటికీ ప్రజలందరికీ అది చాలా భారం అయిపోయింది. పాపం భారం అయిపోయింది. వ్యాపారం చేస్తున్నారు, చాలా అక్రమం అక్కడ జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే అంతటని కూడా వెళ్ళగొట్టేస్తారు. ఇప్పుడు మన కొరింథీ పత్రికలోకి వస్తే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన ఎవరు? ఇప్పుడు మనం
దేవుని ఆలయం. మనం ఆయనకి దేవాలయముగా ఉన్నాం. మన దేహమే ఆయనకి ఆలయం. మన దేహంలో ఏం చేస్తాడు? ఆయన నివసిస్తాడు. గమనించేద్దాం. మందసము ఉన్న చోట మహిమతో నింపాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువే మన హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు మనల్ని దేంతో నింపుతాడు? ఆయన మహిమతో నింపుతాడు. అందుకనే 90వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 90వ కీర్తన మోషే గారు రాసినటువంటి ఆ 90వ కీర్తనలో 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని. దేవుని ప్రసన్నత ఎవరి మీద ఉంటుందంటండి? దేవుడు ఎక్కడైతే ఎవరి హృదయంలో అయితే నివసిస్తాడో, ఎవరి హృదయంలో అయితే అయినా నివసిస్తాడో, ఎవరి హృదయంలో అయితే ఉంటాడో ఆ కుటుంబాల్లో, ఆ జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడండి? ప్రసన్నతతో నింపుతాడు. ఏ విధంగా అయితే మందసం అక్కడికి వచ్చిందో, మందసం ఉన్న చోట ఏ విధంగా అయితే దేవుడు మహిమతో నింపాడో, ఏ హృదయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తారో ఆ హృదయాన్ని, ఆ వ్యక్తిని, ఆ ఇంటిని దేంతో నింపుతాడు? ఆయన దేవుడి మహిమతో, ప్రసన్నతతో నింపుతాడు. అప్పుడేమవుతుందంట అంటున్నాడు ఇక్కడ, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. అది ఎప్పుడైతే దేవుని ప్రసన్నతతో నింపబడతామో అప్పుడు మన చేతి పనిని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరిచే దేవుడిగా ఉంటామన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన శుద్ధి చేసి, ఇక్కడి నుండి తీసుకొని పోవడి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఇప్పుడు శిష్యులు ఏం గుర్తు తెచ్చుకుంటున్నారంట? కీర్తనలో ఉంటుంది, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించడం అంటే ఏంటి? తింటాం. ఎవరి ఇంటిని గురించిన ఆసక్తి భక్షించడం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేస్తుంటే యేసు ప్రభువారితో పాటు శిష్యులు ఉన్నారు. వెంటనే వాళ్ళకి ఏం గుర్తుకొచ్చిందంటే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి లేఖనం గుర్తుకొచ్చింది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఇంటిని గురించిన ఆసక్తి భక్షించడం అంటే తృష్ణ, తపన. దేని గురించి? శుద్ధి కొరకే తృష్ణ. యేసుక్రీస్తు ప్రభువారు తన దేవాలయమును, తన తండ్రిలను శుద్ధి చేస్తుండగా తపన పడుతున్నాడు. శుద్ధి చేయడానికి తృష్ణ కొని ఉన్నాడు. ఈరోజున మన అందరి జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన హృదయాలను శుద్ధి కొరకే, మన హృదయాలను పవిత్రత కొరకే, మన హృదయాలను యథార్థత కొరకే, మన హృదయాలను పరిశుద్ధత కొరకే ఉంచుకోవడానికి మనం ఏం చేయాలంట? తృష్ణ కలిగి ఉండాలి, భక్షించాలి. ఇప్పుడు మనం దేని విషయంలో మన ఆసక్తి భక్షిస్తుంది? యేసుప్రభు వారికి ఏమో నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని యేసుప్రభు గురించి ఉంది. మనం దేని గురించి మన ఆసక్తి భక్షిస్తూ ఉంటుంది? ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఇంకక్కడ వేరే పని ఉండదు. ఏం చేస్తాం అక్కడ? ఇంకా రేయింపగలు దేవుడే మనకి దేవాలయం, దేవుడే మనకి దీపకాంతి. ఎవరు? యేసు ప్రభు వారి దీపకాంతి, గొర్రెపిల్ల దీపకాంతి. ఆ దేవాలయంలో రాత్రింబగళ్ళు మన ప్రభు వారిని ఏం చేస్తూ ఉంటాం? స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, కొనియాడుతూ ఉంటాం, మహిమపరుస్తూ ఉంటాం. ఎంతో అది మహిమాన్వితమైనటువంటి సన్నిధానంలో రాత్రింబగళ్ళు ప్రభు దగ్గర మనం నివాసం చేస్తాం. మరి అక్కడ ఆ ప్రదేశంలో నివాసం చేయాలంటే ఇక్కడ ఈ దేవాలయం ఎలా ఉండాలంటే అండి, ఈ దేవాలయం ఎలా ఉండాలంట? హృదయంలో దేవుడు నివసిస్తున్న ఈ ఆలయమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ విధంగా అయితే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుందో మన జీవితాల్లో కూడా 3 భాగాలు ఉన్నాయి. కళ్ళు ఆవరణానికి గుర్తు. ఏంటంట? ఇక్కడ దేవాలయంలో కూడా ఆవరణంలో అందరూ కూడా ఉండొచ్చు. ఆవరణంలో అందరూ ఉండొచ్చు. కళ్ళు అన్నిటినీ కూడా చూస్తాయి. కళ్ళు ఆవరణానికి గుర్తుగా ఉంటా ఉంది కదా. అలాగే ఇంకా మనం గమనం చేస్తే మనస్సు ఉందనుకోండి, పరిశుద్ధ స్థలానికి గుర్తు. ఏంటండి? మనస్సు పరిశుద్ధ స్థలానికి గుర్తు. పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉంటాయి? పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళడానికి వీలుందా? లేవీయులు మాత్రమే, యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఆవరణములు ఏముంటాయి? ఆవరణములో బలిపీఠం ఉంటుంది. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో గంగాలం ఉంటుంది. బలిపీఠం మీద అర్పించక ముందు గంగాలంలో చేతులు కడుక్కోవాలి. బలిపీఠం బలి అర్పించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? గంగాలంలో
చేతులు కడుక్కోవాలి. మన కళ్ళు ఎలా ఉండాలంట, ఆవరణములు ఏ విధంగా అయితే బలిపీఠం అదేవిధంగా గంగాళం ఉంటుందో మన కళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుందని చెప్పాడు. అలాగే మన జీవితంలో బలిపీఠం బలికి అర్పణ గుర్తు, దేవాలయం శుద్ధి గుర్తు. అంటే ఎల్లప్పుడు మన నేత్రాలు ఎలా ఉండాలంట, శుద్ధి అయిన నేత్రాలతో పవిత్రత నేత్రాలతో ఉండాలి. సరే, పరిశుద్ధ స్థలంలోకి ఏమంటే, పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. 12 రొట్టెలు ఉంటాయి, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. తర్వాత దీప వృక్షం ఉంటుంది, దీప వృక్షం ఉంటుంది. ఇక్కడ దీపం 12 దీప, అక్కడ అన్ని కలిపిన దీప వృక్షం అక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ఆ 2 అక్కడ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అలాగే ధూప వేదిక కూడా ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది ఇక్కడ. అది ఏంటిది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే మన మనస్సు గుర్తు. మనస్సులో ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. పిచ్చుకలు మన పైన తిరగక తప్పవు, తిరుగుతాయి. కానీ అవి మన నెత్తి మీద గూడు కట్టుకుంటేనే డేంజర్. అలాగే ఆలోచనలు రాక తప్పదు. ఆలోచనలు మన మానవ నైజం కాబట్టి ఆలోచనలు వస్తుంది. ఆ ఆలోచనలు అనేవి ఏం చేయకూడదంట, గూడు కట్టుకోకూడదు. మన ఆలోచనలన్నీ ఎలా ఉండాలి? ఆ రొట్టెలు 12 రొట్టెలు దేని గుర్తుగా ఉంటున్నాయి? యేసు ప్రభువారి పస్కా బలి, యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి గుర్తుగా ఉంటుంది. దీప వృక్షము వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు అది దేని గుర్తుగా ఉంటుంది? వాక్యానికి గుర్తుగా ఉంటుంది. ధూప వేదిక దేని గుర్తుగా ఉంటుంది? ఆరాధనకు, స్తుతియాగానికి గుర్తుగా. అంటే మన ఆలోచనలు ఎంతసేపు ఏముండాలి? మనకి యేసు ప్రభు గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి, వాక్యంను గురించిన ఆలోచన కలిగి ఉండాలి, ఆరాధన గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకని పత్రికలో ఒకనొకడు పద్యములతో ఒకనొకడు హెచ్చరించుకుంటూ మీ హృదయములలో సంగీతములతో ఆత్మ సంబంధమైన పద్యములతో యేసు ప్రభుని ఏం చేయాలంట? గానము చేయాలంటాడు. అలాగే 34వ కీర్తనలో కూడా దావీదు గారు అంటే, నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నిధిస్తాను. ఈ రోజున పరిశుద్ధ స్థలం మన మనస్సుకు గుర్తు. మన మనస్సు ఏముండాలి? పాటలు, దేవుని గురించిన పాటలు, దేవుని వాక్యమును గురించిన ధ్యానం, దేవుని ఆరాధన గురించిన ఆలోచనలు మనకు కనపడాలి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అక్కడ మందసంలో మళ్ళీ ఏముంటాయి? అహరోను చిగురించిన కర్ర, తర్వాత మన్నాగల పాత్ర, తర్వాత నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు గల పలకలు. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళటాకుంటుందా? లేదు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే తనది కానీ రక్తం చిందించి, పశువు రక్తం తన మీద చల్లుకొని దాన్ని ప్లేట్లో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరంటారు? దేవుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలం దేనికి గుర్తు అంటే హృదయానికి గుర్తు. ఒకప్పుడు అందుకని మనం కొరింథీ 1 పత్రిక 6:19 దేవునికి ఆలయం ఏంటిది? హృదయం. హృదయంలో ఒకటే సింహాసనం. ఎన్ని సింహాసనాలు అంటే? ఒకటే సింహాసనం. ఆ సింహాసనం మీద త్రియేక దేవుడైన మహిమగల యేసు ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించాలి. ఇంకా వేరేది ఏమి రాకూడదు, వేరేది రాకూడదు. ఒక సందర్భంలో రాజుల కాలంలో ఏలియా కాలంలో వచ్చింది. అలాగే ఏలియా కాలంలో వచ్చింది. రావటం అంటే అహాబు రాజును చూసి ఏలియా అంటాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తరబడతారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుని ఆరాధించాను, బయలుదేవుడైతే బలిదేవుని ఆరాధించాను. మీరు శనివారం వచ్చి మీ యెహోవా దేవుడు అన్నారు, ఆదివారం బయలుదేవుడు అన్నారు, ఇంకా సోమవారం వచ్చినప్పటికీ అషారదేవ్ అన్నారు. అలాగెందుకు? రండి కర్మేల పర్వతం మీదకి రండి, పందెం వేసుకుందాం, ఎవరి దేవుడో తేల్చుకుందాం అని చెప్పి అక్కడ మన అందరికీ తెలుసు. బయలు ప్రవక్తలు 400 మంది, అషారేదేవి ప్రవక్తలు 450 మంది, అంటే 950 మంది ఓ పక్కన ఉంటారు. మరి అంత మాత్రం కాకుండా ఏలియా ఒక్కడి ఇటు వైపున ఉంటాడు. వారికి ఒక పశువు ఇచ్చి పొద్దునుంచి సాయంత్రం దాకా, అంటే మీ ఇష్టం, మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తే ఒక అగ్ని వచ్చి దహించింది అనుకోండి, మీ దేవుడే నిజమైన దేవుడు. నేను ప్రార్థన చేస్తుంటే యెహోవా అగ్ని వచ్చింది అనుకోండి, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. అలాగ పందెం జరిగింది అక్కడ. వారు పొద్దునుంచి సాయంత్రం దాకా శస్త్రములతో దేహాన్ని కోసేసుకున్నారు. బయలురమ్మని కేకలేస్తున్నారు, కానీ ఏమీ రాల. సాయంకాలం అయిన తర్వాత పడిపోయిన బలిపీఠాన్ని దేవుడు కట్టించాడు. పెద్ద గొయ్యి కందకం అంటే గొయ్య, పెద్ద గొయ్యి తవ్వించమన్నాడు. బలిపీఠం పెట్టాడు, మొత్తం నిండా నీళ్ళు పోసాను అన్నాడు. ఇప్పుడు కట్టెలు నీళ్ళతో తడిసిపోతే అంటుకుంటే వెలుగుతాయా? ఎలాగో. కానీ దేవుడు దేన్నైనా కాల్చగలుగుతాడు. కట్టెలన్నీ నీటితో నింపేమన్నాడు. రాళ్ళు కట్టెలన్నీ నీటితో నింపేశారు.
ఇప్పుడు ఎలా ఉందంటే ఆ చెరువులో బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద పశువు కనపడుతుంది, చెరువులాగా అయిపోయింది. ఏలియా చిన్న ప్రార్థన చేశారు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నువ్వు యెహోవా దేవుడు విన్నావని వారు తెలుసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. అంతే, ఆకాశమైన అగ్ని వచ్చి ఆ కందక మందున్న అంటే ఆ చెరువులాగా తవ్వించగలరు కదా గుంటలాగా, ఆ నీళ్ళు, ఆ కట్టెలు, పశువు అంతా దహించుకుని వెళ్ళిపోయింది. చూస్తే ఏమి డ్రై అయిపోయింది. అందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడిని ఏం చేశారు ప్రభు వైపు. దేని గురించి చెబుతున్న ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్య ఉంటున్నారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా అంటారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటాడు కదా, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే దేవునికి దాసులుగా, లేదంటే సిరి అంటే ఏంటి, డబ్బుకు దాసులుగా ఉంటారు. ఒక వరలో రెండు కత్తులు పట్టవు కదా అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుణ్ణే ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలమైన మన హృదయంలో దేవుడు మాత్రమే మన హృదయం అనే సింహాసనం మీద ఆయన నివాసం చేయాలి, ఆసీనుడు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు ఏం చూస్తాడు? అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడైండుగా నేను. ఆసీనుడు అంటే ఏం చేస్తాడు ఆయన? కూర్చొని ఏం చేస్తాడు ఆయన? పరిపాలన చేస్తున్నాడు. ఏం చేస్తాడండి? పరిపాలన. రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు, భూపతులకు అధిపతి, చక్రవర్తి ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలించే దేవుడు పరిపాలిస్తున్నాడు. అదే ప్రభువు ఈ రోజున మనల్ని రక్తమిచ్చి కొనుక్కొని మన దేహమును దేవాలయంగా చేసుకొని మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై మన ఇంటిని, మన జీవితాన్ని పరిపాలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొనిడి అని భక్తుడు పత్రికలో రాస్తారు. ఈ రోజున మన హృదయంలో అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే ఉండాలి, ఆయన పరిపాలన. అందుకనే సామెతలు 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకో. మన ప్రవర్తన అంతటి ఎవరు అధికారిగా ఉండాలి? దేవుడికి నీ ఉపదేశించేదను, నీకు నరవలసిన నీకు తెలియపరిచేదను, నీకు ఆలోచన చెప్పేదని అంటాడు ఆయన. ఆయన మనకి రాజుగా ఉండాలి, ప్రభువుగా ఉండి ఏం చేయాలంటే అండి, నివాసం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి దేవాలయం అంతటిని శుద్ధి చేస్తున్నాడు. ఈరోజున మన హృదయం అంతటిని మనం ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. మన హృదయం ఎలా ఉందని ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది. బాల్య దినముల నుంచే మన హృదయ ఆలోచనలన్నీ చెడ్డమంటాను. ఇర్మియా 17కి వెళ్ళేప్పటికి ఎలా ఉంది? నరుని హృదయం ఘోరమైన వ్యాధి కలదు, మోసకరమైనదంట, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎహెజ్కేలుకి వచ్చేటప్పటికి నీళ్ళున్న రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. కఠిన హృదయం తీసివేసి మెత్తడు మాంసపు హృదయాన్ని మనకి ఇస్తానంటున్నాడు. అంత మాత్రం కాకుండా మహిమగల ప్రభు మన హృదయమనే సింహాసనంగా చేసుకొని మన దేహంలోని దేవాలయముగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? మన దేహమనే దేవాలయముగా చేసుకున్నాడు. ఈ రోజున మన దేవాలయం ఎలా ఉంటా ఉంది? దేవాలయంలో ఏం జరుగుతూ ఉంటాయి? ఆరాధన జరిగిద్ది, బలులు అర్పిస్తారు, ధూపం వేస్తారు, దీపం వెలుగుతుంది. పాత నిబంధన ఆలయంలో మోషే అచ్చ దంచి తీసిన ఒలీవ నూనె మాత్రం తీసుకురా. ఎందుకని? నిత్యము ప్రదీపముకు వెలగాలి. ఏం చేయాలంట? దీపవృక్షం ఉంది కదా, 24/7 నిత్యము వెలగాలి. ఆ దీపంలో నువ్వేమేయాలి? అచ్చ దంచి తీసిన ఒలీవ నూనె వేయాలి అంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మన నిత్యము వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డారు. మన జీవితాలు మనం ఏం చేయాలంట? వాక్యమనే సుత్తితో మనం ఎందుకని పౌలు గారు అంటారు, నేను అనేకులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోదనేమో అని నన్ను నేను నలుగుగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. అందుకని తిమోతి కూడా చెబుతాడు, తిమోతి నువ్వు అన్నిటిలో మితముగా ఉండు. అంటే ఏంటి? పరిమితులు కలిగి ఉండు. మితము, లిమిట్స్, పరిమితులు కలిగి ఉండు, జాగ్రత్త. ఈరోజున మన జీవితాలు కూడా వాక్యం అనే సుత్తితో మనల్ని మనం ఏం చేయాలంట? నెలగొట్టుకోవాలి. ఎప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉండాలంటే అచ్చ దంచి తీసిన
ఒలివ నూనె ఇయ్యాలి. అలాగే మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కనిపిస్తారు. ఉన్నారా? బుద్ధిగల కన్యకలు దివిటీలు ఏం చేస్తూ ఉన్నాయి? వెలుగుతూ ఉన్నాయి. బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఏం చేస్తున్నాయి? ఆరిపోతున్నాయి. అంటే 10 మంది కన్యకలు అని ఉంది, 10 మంది దివిటీలు తెచ్చుకున్నారు, 10 మంది పెండ్లి బట్టలే కట్టుకున్నారు, 10 మంది పెండ్లి కుమారుని గారికి చూస్తున్నారు, 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఒక స్వరం వినపడింది అండి. 10 మంది లేచారు. కానీ వీరి దివిటీలు ఎలా ఉన్నాయి? ప్రకాశిస్తున్నాయి. వీరి దివిటీలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు 5గురు వచ్చి వీళ్ళు 5గురిని అడుగుతున్నారు, కొంచెం మీరు ఇస్తే మా దాంట్లో పోసుకుంటాం. లేదు, మాది మాకే, మీది మీకే. అంటే రక్షణ అనేది పంచడం ఉండదు. బట్టలు పంచవచ్చు, రక్తం పంచవచ్చు, ఆస్తి పంచవచ్చు, ఆహారం పంచవచ్చు. రక్షణ పంచడానికి లేదు. మీది మీదే, మాది మాదే, మీరు కొనుక్కోండి అన్నారు అంతే. ఇప్పుడు ఈ 5 మందిని ఏం చేశాడు పెండ్లి కుమారుడు? వీళ్ళు దివిటీలు వెలుగుతూ ప్రకాశిస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు కొనుక్కొని వెళ్ళి వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు అంతఃపురంలోకి వెళ్ళిపోయి తలుపు కూడా వేసేసాడు. ఈ 5 మంది వెళ్ళి అయ్యా అని కొట్టారు. తలుపు ఎలా తీశాడు? నాకు తలుపు తీ. యేసుప్రభు ఒకటే అన్నారు, మీరెవరో నాకు ఎందుకు అన్నాడు ఆ మాట? ఒక అద్భుతమైన మాట. మీ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అర్ధరాత్రి తలుపు కొట్టారనుకోండి, తీస్తారా? తీరు. మీ అబ్బాయి వచ్చి తలుపు కొట్టడం తీస్తారా? ఎందుకు తీస్తారు? మీ అబ్బాయి మీ రక్తం పంచుకొని పుట్టాడు, మీ పోలికలో మీ రక్తం, మీ బంధం, తీస్తారు. ఈరోజున యేసుప్రభు వారు తలుపు తీయాలంటే ఎవరు కనపడాలి? మన ముఖంలో ఆయన ముఖం కనపడాలి, ఆయన సంబంధం కనపడాలి, ఆయన సహవాసం కనపడాలి, ఆయన వాక్యం కనపడాలి, ఆయన ప్రతిబింబం కనపడితేనే తీస్తాడు. ఆ ప్రతిబింబం కనిపించి 5గురు వెళ్ళిపోయారు లోపలికి. ఇంకాను అందుకనే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఈరోజున దీపవృక్షం, దీపం వెలగాలంటే నూనె పోస్తూ ఉండాలి. నూనె వాక్యానికి గుర్తు. ఎంతగా నూనె పోసుకుంటామో, ఎంతగా వాక్యం చదువుతామో, ఎంతగా ధ్యానిస్తామో. 1వ కీర్తన ఎవరు రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడంటే, నీటి కాలవరు ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. మన ఊరిలో కాలువ పక్కన చెట్లు ఏ విధంగా అయితే పచ్చగా ఫలిస్తాయో, వాక్యంలో ఉన్న జీవితాలు, వాక్యంలో కట్టబడిన జీవితాలు ఎలా ఉంటాయంట? పచ్చగా ఉంటాయి. దీపవృక్షం వెలుగుతూనే ఉండాలి, వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూనే. అందుకనే బాప్తిస్మ యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం సాక్ష్యం ఇచ్చాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను కానీ మీరు అతన్ని వెలుగులోకి రాకుండా అతన్ని మీరు చంపేశారు అంటాడు. ఏం చేశారంట? చంపేశారు అంటారు. మరి ఈ రోజున మనం కూడా ఆ వెలిగించబడిన యేసు, అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం రాయబడింది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలిగించే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడానికి వెళ్తుంటే నమ్ముతున్నారా? నమ్మట్లేదు. ఆటంకాలు, అభ్యంతరాలు, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతుంది. కానీ మన వెలుగు మాత్రం ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు నమ్మట్లేదు కదా, వారు అంగీకరించట్లేదు కదా, వారు చేర్చుకోవట్లేదు కదా అని మన వెలుగుని ఏం చేయకూడదు? మనం ఆరిపోకుండా చూసుకోవాలి. కాబట్టి దీపవృక్షం ఉండాలి. అలాగా వాక్యం ఉంటేనే వెలుగుతూ ఉంటుంది. ఇంకా మనం దేవాలయంలో ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు? ధూపం వేస్తూ ఉంటారు, బలులు అర్పిస్తూ ఉంటారు, దేవునికి స్తుతియాగం జరుగుతుంది. అందుకని 20వ కీర్తనలో నీ దహన బలులు ఆయన అంగీకరించినగాక, నీ నైవేద్యములు జ్ఞాపకం. ఇవన్నీ దేని గుర్తు అంటే, దేవాలయం అంటే మన ఇదంతా దేని గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారు మన దేహమనే దేవాలయంలో ఆయన ఉన్నాడు కాబట్టి ప్రభువుని గురించి గానం చేస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని కొనియాడుతూ, ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువుకు మనం ఏం చేయాలంట? దహన బలులను కదా, సమాధాన బలులను, స్తుతియాగములను మనం అర్పించాలి. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూద్దారండి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది మనకి. 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించదము. చూశారు ఎంత అద్భుతమైన మాట? ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం ఎందుకు చేయాలి? ఆ రోజుల్లో ఎప్పుడు
ఒకప్పుడు దేవునికి, అందుకని దావీదు గారి కాలంలో దేవుడికి దావీదు గారు అంటే ఎందుకు అంత ఇష్టమైందంటేనండి, దావీదు గారు ఒకటి గుర్తించగలిగారు. పరలోక రాజ్యంలో దేవుడు మానక రాత్రింబగళ్ళు ఆయన ఆరాధించబడుతున్నాడు. దేవాలయంలో పరలోకంలో ఆరాధించబడుతున్నారు. అదే దేవుడు భూమి మీదకి వచ్చి మా మధ్య నివసిస్తున్నాడు. నా ప్రభు ఆరాధించబడాలని చెప్పి గాయకులను, తాళములు వాయించేవారిని, సితారా ప్లే చేసేవారిని, పాటలు పాడేవారిని అందరిని కూడా ఏం చేశాడు, అక్కడ పెట్టాడు. అందరిని కూడా అక్కడ పెట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ దేవుడిని అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో అక్కడ ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నిత్యము పాటలు పాడేవారిని పెట్టి, వాయిద్యాలు వంచేవారిని పెట్టి, స్తుతించేవారిని పెట్టి నిత్యము వాళ్ళకి షిఫ్ట్ల ప్రకారం వేశాడు. మన కొన్ని కంపెనీస్ షిఫ్ట్లు ఉంటాయి కదా, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అలాగా కంటిన్యూగా పలానా టైమింగ్ మీరు, పలానా టైమింగ్ మీరు, పలానా టైమింగ్కి మీరు, పలానా టైమింగ్కు మీరు అని ఏం చేశాడు, అందరికీ ఆయనకి టైమింగ్ కేటాయించి ఆ టైంలో వారు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అంటే మెట్టుకు దేవుడు ఏం చేయబడాలి, ఆయనకు ఆరాధన అంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున మనం మన దేహం అనే ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఇంకా నీవు దేహమును యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చేర్చుకోకపోతే, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఆయన 3వ అధ్యాయంలో పిలుస్తున్నాడు. హృదయం అనే తలుపు నద్దుండి ఏం చేస్తున్నాడంటే ఆయన తట్టుచున్నాడు. 20వ వచనం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వర విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుం అన్నాడు ఆయన. ఇంకెవరైనా ఇంకో హృదయమును తలుపు తీయకపోతే నా స్వర విని తలుపు తీయండి, నా స్వరాన్ని గుర్తుపెట్టండి, స్వరం ఈ తలుపు తీయండి, నేను లోపలికి వస్తాను, మీతో మీరు భోజనం చేయటువంటి జక్కయ్యతో కలిసి ఏం చేశాడు, ఆయన భోజనం చేశాడు. ఆ ఇల్లు ఏమైపోయింది, ధన్యమైపోయింది. అలాగే సీమోనింటికి భోజనం వెళ్ళాడు. అంధత్వంతో సీమోను కళ్ళు యేసుప్రభు వారు తెరిచాడు. అలాగే లాజరు మృతులలో నుండి లేచిన తర్వాత అక్కడికి భోజనానికి వెళ్ళాడని స్తుతికుడికి పెట్టారు. అక్కడ కూడా దేవుడు మహిమపరచబడ్డాడు. అలాగే ఏం చేయాలంటే ఇక్కడ మనం గమనం చేసినట్లయితే, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ హృదయము తెరవనట్లయితే తలుపు ఏం చేస్తున్నాడంటే ఆయన తట్టుచున్నాడు. ఎందుకు మనలోకి వస్తాడైనా, మనల్ని బాగు చేయటానికి, మనల్ని శుద్ధి చేయటానికి, మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి, మన ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి, మన ద్వారా దేవుడు కొనియాడబట్టానికి మన హృదయంలోనికి ఆయన వస్తాడు. కాబట్టి అది మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజున మనం అందరి జీవితాల్లో ఏ విధంగా ఉంటా ఉన్నాం. కిందకు వచ్చిన తర్వాత యూదులు అడుగుతున్నారు 18వ వచనంలో, కాబట్టి యూదులు నీవు ఈ కార్యం చేయుచున్నావే, ఏ సూచిక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములను దాన్ని లేపుదవా అనేరి. అయితే ఆయన తన శరీరమైన దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిననేసి ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి కదా. అక్కడ యేసుప్రభు పనిచేస్తుంటే వాళ్ళు ఏమన్నారు, నీకు ఎందుకు చేస్తున్నావు అంటే, ఈ దేవాలయం పడగొట్టండి 3 రోజుల్లో కడతానని చెప్పాడు. యేసుప్రభు వారి సిలువకు అప్పగించినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు, అబద్ధ సాక్ష్యం. ఈయన దేవాలయం పడగొట్టేమన్నాడు, పడగొడితే 3 రోజులు కట్టేస్తానన్నాడు అని అంటారు. దేవదోషణగా లెక్కేశారు. యేసుప్రభు దేని గురించి చెబుతున్నారు, ఆయన శరీరం అనే దేవాలయం ఏం చేశారు, పడగొట్టారు, చిత్రహింసలు పెట్టారు. సొగసైనను స్వరూపమైన లేనివాడుగా అయిపోయాడు కదా. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనల్లవాడుగాను, దౌర్జన్యం నొందినవాడుగాను, అతను నలగొట్టడి యెహోవాకు ఇష్టమాయను విసర్జింపబడిన వాడుగా అయిపోయాడు, తృణీకరించబడిన వాడుగా అయిపోయాడు. దెబ్బలు అన్నీ కూడా ఆ దేవాలయం ఏం చేశారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, అయ్యా ఆయన చెప్పాడు మరలా బతికేస్తాడేమో,
కాబట్టి మీరు ఏం చేయాలి, కొంచెం భద్రంగా కట్టుదిట్టమైన భద్రత చేయండి అంటే, అక్కడ సైనికులు ఉన్నారు, మీకు ఏం కావాలో చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారు, టూంబ్, అది నల్లాగా కిందకు ఉండే సమాధులు కాదు, ఒక రాయిని ఒక టూంబుగా ఒక లోపల ఏం చేస్తారు, డొలుస్తారు. చిన్న ఎంట్రన్స్ మాత్రం ఉంటుంది, మన ఎంట్రన్స్ అంతా చిన్నగా ఉంటుంది. సరే పెద్ద రాయి పెట్టేసి సంఖ్యలతోటి కట్టేసి రోమన్ సీల్ వేసేసారు. వాళ్ళు ఏమనుకున్నారంటే దాంట్లోంచి లేచి రాలేడు, ఆయన లెగిసినా కానీ లోపల నుంచి రాలేడు అనుకొని సీల్ వేసేసారు. ఆయన ఎవరైనా సృష్టికర్త, బండలు సృష్టించింది ఆయనే కదా, శూన్యములో సృష్టిని చేసింది ఆయన. ఆయన మూడవ రోజున గమనం చేసినట్లయితే, ఇప్పుడు మగ్దలేని మరి వీళ్ళందరూ అనుకున్నారు ఆదివారం పెద్దల గడల మన కొరకు ఆ పెద్దరా ఎవరు దొర్లిస్తారు అనుకుంటే వెళ్తున్నారు పాపం. ఈలోపు ఏమైపోయింది, సమాధి ఆయనను బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది, రోమన్ సీల్ ఆపలేకపోయింది, రోమన్ చెరసాల ఆ సంఖ్యలు ఆపలేకపోయింది, చెరసాల సైనికులు ఎవరు ఏం చేయరు. ఎందుకని, మృత్యుంజయుడు ఆయన మూడవ రోజున తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అలాగే ఒక రోజున ఈ దేవాలయం కూడా ఏమైపోద్దంట, మట్టిలోకి వెళ్ళిపోద్ది. అందుకే పౌలు గారు అంటారు, చూద్దారండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. పౌలు గారు కూడా ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు అంటారు ఇక్కడ, తన ఈ దేహం అనే ఈ దేవాలయం గురించి. 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఏది బాడీ శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకుని వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూసారు, ఒకానొక రోజున ఈ శరీరం కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దండి, ఎక్కడికి వెళ్ళిపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచినని నమ్మిన ఎడలా, అదే ప్రకారంగా క్రీస్తులో ఉన్నవారు మరణించిన వారు ఏం చేస్తారంట, తిరిగి లేస్తారు. ఈ దేహము మట్టిలోకి వెళ్ళిపోద్ది. 3 మన కూడా యేసు ప్రభు పునరుద్ధానం ఉంది. అందుకని యోహాను 5:27-28 వచనాల్లో, ఒకానొక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున మనుష్య కుమారుని శబ్దం విని సమాధులు ఉన్న వారందరూ పైకి లేస్తారు. ఏమవుతారంట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదరు. ఈ రోజున అప్పటి వరకు ఈ దేవాలయం ఏం చేయాలంటే, మనం మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, కానీ అంతర్య పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందుతున్నాడు. ఒకవేళ వయసు పైపడే కొద్దీ కదా అనారోగ్యం రావచ్చు, బలహీనతలు రావచ్చు, శరీరం క్షీణించిపోవచ్చు, పౌలు గారు చెప్పినట్టుగా కదా కృషించిపోతుండొచ్చు. కానీ అంతర్య పురుషుడు అంటే ఏంటి, మన హృదయంలో ఉన్న దేవుడు ఇచ్చినటువంటి ఆత్మదేవుడు, మనలో ఉదయం నుంచి రక్షణ భాగ్యం. అంతర్య పురుషుడు ఆత్మీయ జీవితం ఏం చేయాలంట, దినదినం ఏమాలంటండి, బలాభివృద్ధి చెందాలి. కాబట్టి మొదటి పాయింట్ ఏం చూసాం, యేసుక్రీస్తు ప్రభువారు మనతో నివాసం చేస్తాడు. రెండవదిగా దేవుని ఆలయం, దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనది. మన దేహముని దేవాలయంగా చేసుకున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు అక్కడ మహిమతో వచ్చినప్పుడు లేవీయులు ఉండలేకపోయారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాలయం పాడు చేయడం చూసి అంత శుద్ధిపరిచాడు. ఈ రోజున మన జీవితాల్లో దేవాలయముగా దేవుని సన్నిధికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. 84వ కీర్తన 1వ వచనం కూడా, సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరాలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశగా ఉన్నదంటాడు. ఎవరు, కొరహు కుమారులు. మన జీవితాల్లో కూడా మనం కూడా అలాంటి తృష్ణ, అలాంటి ఆశతో దేవుని సన్నిధికి మనం రావాలి. తర్వాత ఏం చూసాం, యేసు ప్రభువారు ఆయన శరీరం గురించి, దేవాలయం గురించి చెప్పాడు. పడగొట్టారు, 3వ రోజున పునరుద్ధానుడు తిరిగి లేచాడు, పరలోకన ఆరోహణమైనాడు, మళ్ళీ ఆయన తిరిగి మనలకి తీసుకెళ్ళడానికి రానయ్య అన్నాడు.
మనము సిద్ధంగా ఉండాలి. ఇంకా కిందకి గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ యెరూషలేములో ఉండగా అనేకులు ఆయన చేసి సూచక్రియలను విశ్వాసం ఉంచారంట. కానీ యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు కాబట్టి ఆయన తను వారి వశము చేసుకోనలేదు. ఆయన మనుషుని అంతరం ఎరిగినవాడు కనుక ఎవడనూ ఆ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు కదా. అందరు హృదయంలో ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు కొన్నిసార్లు ప్రార్థనలో సాక్ష్యం జీవితం ఎవరికి? యేసు ప్రభువారికి. ప్రభా నీకు తెలుసు కదా ప్రభా, ఇది ప్రభులో జరిగింది, ఎన్ని టైం వేస్ట్ అయ్యండి. ఏం వేస్ట్? టైం వేస్ట్. టైం వేస్ట్ అంటే కాదంటారా? ప్రభా ఇది పలానా పరిస్థితి ఇంతే అయిందిగో అంతే. ఆయనకి తెలుసు. మనం మొత్తం మనం చెప్పక్కర్లేదు. వేరే మీడియాటర్లకు చెప్పినటానికి యేసు ప్రభు మీరు అన్యజనులు విస్తరించినట్టుగా విస్తరించి మీరు మాట్లాడద్దు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పర్టిక్యులర్గా ఏం చేయాలంట, ఏం చేయాలో కూడా మనకి చెప్పాడు. అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, అంతరి ఎరిగినవాడు కాబట్టి ఎవరి గురించి ఎవరికి సాక్ష్యం చెప్పక్కర్లేదు. ఆయనకి అందరికీ తెలుసు. మనదేంటి మన ప్రభు దగ్గర మనం చూసుకోవాలి. నీకు భారం ఉందా ప్రార్థన చేయి, భారం ఉందా ఆరాధన చేయి, దేవుని గురించి సిద్ధపడాలి, అనేకుల గురించి విజ్ఞాపన చేయాలి. కానీ దేవుడి దగ్గర కూడా ఎవరి గురించి పితరీలు చెప్పకూడదు. పితరీలు ఒక ఆయన అంటాడు, ఎవరైనా అననీయ సౌలు ప్రభు ఇదిగో అతడు అక్కడ చాలామందిని చంపేశాడు, ఇక్కడ కూడా వస్తున్నాడు ప్రభు, నాకు తెలుసు, వెళ్ళి అతని కొరకు అతని కొరక నేను అతడు నా నామమును భరించడానికి నాకు సాధనంగా ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి ఆయన తల మీద చేయించి ప్రార్థించి వెళ్ళి ఏం చేశాడు, లోబడి అననీ కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఎవరి హృదయములైనా ఆయన మార్చగలుగుతాడు కాబట్టి సమస్తం ఆయనకే చెందుతుంది. కాబట్టి ఈ రోజున మన దేవాలయం ఎలా ఉంది? దేహం అనే ఆలయం, దేవునికి నివసింపయోగ్యంగా మన హృదయం ఉండాలి, మన ఇల్లు ఉండాలి, మన మందిరం ఉండాలి. ఒకానొక రోజున దేవుని శాశ్వత నివాసంలో యుగయుగములు ఉండే మహాభాగ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. అక్కడికి మనం ఏం చేయాలంట, సిద్ధపడాలంటే దీపం నరుని ఆత్మీయహో పెట్టిన దీపం, ఆ దీపం వెలుగుతూ ఉండాలి, వాక్యపు లోతులు ఎదుగుతూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి, నిత్యము బలలో మనం పరిశుద్ధమైన పాలు పొందుతూ ఉండాలి. గంగాళం యేసుక్రీస్తు ప్రభు రక్తములు మనం ఏం చేయాలి, కడగబడుతూ ఉండాలి. శుద్ధ ప్రోక్షింపబడిన అంటే ఏంటి? కడగబడిన హృదయం కలిగి నిర్మలమైన మనస్సాక్షితో మనం ఉండాలి. యేసు ప్రభు మన కొరకు ప్రాణం అర్పించింది ఎందుకంటే మనమందరం ఆయన సన్నిధిలో దేవాలయంలో ఉండటానికి. కాబట్టి అటు కృప మనకు ప్రభు దయచేయను. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లియు ఆయన శిష్యులను ఆయన సహోదరు వీళ్ళందరూ కపెర్నహూములో నివసించారు. దేవుడయ్యుండి మానవుల యొద్ద నివసించడానికి ఆయన వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో మన మధ్య నివసిస్తున్నాడు ఆయన. నీతో నీ ఇంట్లో ఉంటున్నాడు ఆయన, నాతో మా ఇంట్లో ఉంటున్నాడు. ఎవరు నమ్మితే వారింటికి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటిలో దేవుడికి ఇష్టం కానిదంతా తీసివేశాడు. మన ఇంటికి వస్తే మన ఇంట్లో దేవుడికి ఇష్టం కానిదంతా తీసివేస్తాడు. ఈ రోజున మన జీవితాల్లో మన ఇంట్లలో యేసు ప్రభు ఉంటున్నారు, అన్నీ ఉంటున్నాయి. అది కాదు, మార్పు చెందాలి. ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించుకోవాలి. దేవాలయం, దేవుని ఆలయం ఎలా ఉంది? దేవుని మహిమతో పాత నిబంధనలో నిబంధన మందసం తీసుకొచ్చి ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో పెట్టినప్పటికీ దేవుని మహిమతో నింపబడి ఆ తేజస్సుతో నింపబడినప్పుడు లేవీలు అనగా సేవ చేసి యాజకులు పారిపోయారు ఒక్కసారిగా. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయం దగ్గరకు వచ్చినప్పటికీ అక్రమం కనబడుతుంది. ఈ రోజున మన హృదయం యేసుక్రీస్తు ప్రభువులో రక్షించబడినప్పుడు మన హృదయం ఎలా ఉంటా ఉంది, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకొని ఆయన కొరకే పరిశుద్ధ స్థలం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ ఎలా ఉండాలో చూసాం. దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజున కడతాను, అలాగే 3వ రోజున తిరిగి లేచి పునరుద్ధానుడైన దేవుడిగా ఉంటున్నాడు. ఆ పునరుద్ధానుడు ఈ రోజున మన జీవితాల్లో శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఒకానొక రోజున చనిపోయి మన పట్టబడిన కానీ అంత్యదినమున కలబోర మ్రోగినప్పుడు మనం మృతులలో నుండి తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణ నీకు ఉందా? ఇక లేకపోతే యేసు ప్రభువును రక్తములు కడగబడి యేసు ప్రభు నామములు రక్షించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో
బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చినట్లయితే ధన్యుడవుతావు. రానయ్యున్నాడు ఆయన. నాయనా, మీ ఉన్నత నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు దేవాలయం కంటే గొప్పవాడు, దేవాలయములో నివాసం చేసిన దేవుడు, మా హృదయమునే దేవాలయముగా చేసుకున్న దేవుడవు తండ్రి. నీ కొరికి మా హృదయం పరిశుద్ధంగా, కన్నులు పరిశుద్ధంగా, మా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు సహాయం చేయండి. మా కొరకు నువ్వు పడగొట్టబడి 3వ రోజున తిరిగి లేచావు, పునరుద్ధానుడయ్యావు తండ్రి. మరణమును జయించి మాకును అట్టి నిరీక్షణ ఇచ్చావు. మీ స్తోత్రములు తండ్రి. అట్టి కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి సహాయం చేయమని, కూడిన మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధాన సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.